ఒక మనిషి కన్సిస్టెంట్ గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు. ఆ మనిషి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? ఈరోజు ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. నాకు అర్థం కాలేదు సార్. ఇబ్బంది పడిన పరిస్థితి కార్యకర్తలను అనేసి ఈ రోజు భారత రాజ్యాంగ వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా ఏమైందిరా పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎం ను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఏమిట్రా మాట్లాడుతున్నావు? ఎందుకు ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి మెంటల్ తిక్క మాట్లాడుకో. ఏంట్రా చూస్తున్నారు? సింహం ఎప్పుడు ఇదే లొల్లా బ్రో. పులి ఈనింది, పులి లేచింది, పులి పాయకారాకు పోయింది. ఏదన్నా ఎప్పుడన్నా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఒక యంగ్స్టర్ కి ఇచ్చిండు అంటే ఎట్లుండాలి బ్రో? నువ్వు ఒక అంటే అది స్కూల్లోకి వెళ్ళాలా, జిల్లా పరిషత్ స్కూల్స్ కి వెళ్ళాలా, అక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చూడాలా, కిట్స్ ఉన్నాయా లేవా, ఎక్విప్మెంట్ ఉందా లేదా, కోచెస్ ఉన్నాయా లేవా, ఇవి ఎప్పుడన్నా చేసినా నేను పులి మా జోలికి వస్తే చంపేస్తాం, పీక్తాం. నువ్వు పీకింది లేదు, చేసింది లేదు. మళ్ళా ఆడుదాం ఆంధ్రాలో ఏదో పెద్ద స్కామ్ చేసినావు అంట. ఆ దోచేసిన వాళ్ళను జైల్లో పెట్టకపోతే మరి ఎక్కడ పెట్టాలి అని చెప్పి జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. ప్రశ్నించాల్సిన ఈ వ్యవస్థలు ములాఖాతుల్లో అయిపోతే ఈ బిల్లలు 4 రోజులు పొద్దున సాయంత్రం వేసుకో. ఇక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇక రాష్ట్రంలో పరిస్థితులు ఏమవుతాయి అని చెప్పి అతనికని తెలివితేటలేవు, దీని వెనకాల ఏదో కుట్రుంది. భారతి, నీకు అసలు ఛానల్ నడపటం రాదు, పత్రిక నడపడం అంతకన్నా రాదు, అబద్ధాలతోటే నడుపుతావు. నీ సాక్షి పత్రిక టాయిలెట్ పేపర్ కన్నా హీనం. నీ సాక్షి పత్రిక టాయిలెట్ పేపర్ కన్నా హీనం. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. నీ ఛానల్ అంతకన్నా హీనం. అందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి గురించి రాయండి, భాస్కర్ రెడ్డి గారు జైలు జీవితం గురించి రాయండి, అవినాష్ రెడ్డి గారు వివేకాంత్ రెడ్డిని ఎలా చంపారో రాయండి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వివేకం సినిమా ఒక్కసారి చూడండి, మీరు ఎంత క్రూరులో ఎంత అవిరాయండి మేడం. చెప్పరా? ప్రతిపక్షంలో ఉన్నా సో ఆయన ప్రజల పక్షమే, ప్రజలంతా ఆయన పక్షమే అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. నెల్లూరులో హెలిప్యాడ్ వద్ద నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఫార్మా వెళ్తుండగా ప్రజలు ఏంటి బాబన్నా ఇంకోసారి చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.